కూకట్పల్లి నల్ల చెరువు అభివృద్ధి పనులు చేపట్టిన ముఖ్యమంత్రికి హైడ్రా అధికారులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు. చెరువు పరిసర రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధితులకు పరిహారం తప్పకుండా అందించేలా కృషి చేస్తానని వెల్లడించారు. నల్ల చెరువులో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కూకట్పల్లిలో ఉన్న ట్రక్ పార్కు భూమిని ప్రజా ప్రయోజనాల కోసం 5 ఎకరాల్లో క్రికెట్ స్టేడియంతో పార్క్ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. పెరిగిపోతా ఉంది, ఇంకా బిల్డింగ్స్ రాబోతా ఉన్నాయి. ఆన్నే మెట్రో స్టేషన్ వస్తూ ఉంది. ఆన్నే భారతదేశంలో హైయెస్ట్ మాల్ కూడా ఆడికే రాబోతా ఉంది. అది కూడా ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి లెటర్లు ఇచ్చాను. నేను అది ఎట్టుపల్లి అమ్మొద్దని చెప్పి, అది అమ్మకుండా దాన్ని కాపాడమని, దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇవ్వమని చెప్పి. ఎందుకంటే ఆ రోజు కూకట్పల్లి గ్రామస్తులో ఉన్నటువంటి రైతులు ఆ రోజున మీకు ఎక్వైరీ చేసేదానికి మీకు సహకరించారు. కాబట్టి ఆ రైతుల పేరు మీదనే చేయమని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఈ నల్ల చెరువు ఏదైతే ఉన్నదో దీని మీద నల్ల చెరువు పేరు మీదనే బ్రహ్మాండంగా నల్ల చెరువు పేరు పెట్టాలని చెప్పి, ఇంకా వేరే పేరు పెట్టకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక చరిత్ర గల నల్ల చెరువు. నల్ల చెరువుకు ప్రత్యేకత ఉంది. చాలా మంది తెలియని విషయం ఏంటంటే